వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 55. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఒక్కసారిగా దూరం అయితే ఏదో ఒక్క లెటర్ చూసి ఎలా నమ్ముతాను? ఎంత నమ్మకం లేకపోతే దాన్ని అంత ప్రాణంగా ప్రేమిస్తాను? అందుకనే తన కోసం పిచ్చివాడిలా తిరిగాను. కానీ అంటూ ఆగిపోయాడు అభయ్. బావా, తప్పు చేసిన వాడు చెప్పుకుంటే ఆ తప్పు కొంచెమన్నా తగ్గుతుంది అని అందరినీ చూసి అదంతా చేసింది నేనే. చూసిన దాన్ని నిజము అని నమ్మి నిజంగానే మానస అలా చేసింది అని అనుకున్నాను. తన కోసం అభి పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటే మోసం చేసి వెళ్లిపోయిన దానికోసం నువ్వెందుకు అంతలా ఆరాటపడుతున్నావు అని అన్నా కూడా వాడు వినిపించుకోకుండా అలా తన కోసం వైజాగ్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అదే టైంలో అంకుల్ కంపెనీ ఆప్షన్ కు వచ్చి అందరూ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వచ్చింది. అంకుల్ ని తన బిజినెస్ రైవల్ జేపీ మోసం చేయటంతో ఉన్నదంతా పోయింది. ఇంకా నేనే వాడితో మాట్లాడి వద్దు అనుకుని వెళ్లిపోయిన వాళ్ల కోసం నీ వాళ్లను బాధ పెట్టకు అని అక్కడి నుండి తీసుకుని వచ్చేశాను. ఇంకా ఆ తర్వాత ఆ కంపెనీని నిలబెట్టడం కోసం తన ఫ్యామిలీ కోసం తన ప్రేమను వదులుకున్నాడు. ఇంకా పెళ్లి వద్దు అని అలానే ఉంటే అప్పుడే మను మైత్రిగా మా దగ్గరకు వచ్చింది. ఇంకా అభికి మైత్రిని ఇచ్చి పెళ్లి చేశాం అని వాళ్ళు చేసింది అంతా చెప్పాడు. నేను తొందరపాటుగా చూసింది నిజము అని నమ్మి ఇంత చేశాను. తన ముందే తనని అన్ని మాటలు అన్నా కూడా నవ్వి ఊరుకున్నది. అంతేకాని నన్ను చిన్న మాట కూడా అనలేదు. పైగా అన్నయ్య అని ప్రేమగా పిలిచి రాఖీ కట్టబోతూ ఉంటే నా చేతులతో నేనే ఆ బంధాన్ని దూరం చేసుకున్నాను. చివరికి నన్ను అన్నయ్య అని కూడా పిలవద్దు అని, నీకు ఆ అర్హత కూడా లేదు అని అన్నాను. కానీ తను నన్ను అన్నయ్య అని పిలిచే అర్హత లేకపోవటం కాదు, నేనే తనతో అన్నయ్య అని పిలిపించుకునే అర్హతని కోల్పోయాను. తనని చూసే ధైర్యం కూడా నాకు లేదు అభి. అసలు అదంతా చూశాక ఇన్నాళ్ళు తన గురించి నేను అన్న మాటలు చేసిన పనులు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తున్నది. సారీ సత్య, ఆ రోజు నువ్వు చెప్పావు చూసింది నిజమో అని నమ్మటం కాదు, నువ్వు నమ్మింది నిజమో కాదో తెలుసుకో అన్నావు. కానీ నేను చూసింది నిజమో అని నమ్మిన దగ్గరే ఆగిపోయాను. అది నిజమో కాదో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కూడా ఆ ఫొటోస్ చూసి సేమ్ అంతే చేశాను. నేను నిజంగా మనుని ఫేస్ చేయలేను అన్నాడు సంతోష్. సంతోష్, ఫీల్ అవ్వకు, నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఆలోచించి అలా చేశావు. మను కూడా ఎప్పుడూ నిన్ను తప్పుగా అనుకోలేదు. ఇంకా అభయ్కి ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేది. కానీ నువ్వు ఆ రోజు రాఖీ కడుతూ ఉంటే వద్దు అన్నావే, అప్పుడు మాత్రం చాలా బాధపడింది. ఇన్నాళ్ళు ఒక మనిషి మీద ఉన్న నమ్మకం ఈ ఒక్కదానితో పోతుందా? కనీసం నన్ను ఒక్కసారన్నా అడగలేదే అని ఫీల్ అయ్యింది. పనుకి తన శత్రువునైనా ప్రేమించటమే తెలుసు, తనని అర్థం చేసుకున్న వాళ్లకే ఆ నిజం తెలుస్తుంది అన్నది సత్య. అవును సత్య, నేనే తనని అర్థం చేసుకోలేకపోయాను, నిజాన్ని తెలుసుకోలేకపోయాను అంటూ అభివైపు చూసి, బావా, నీకు మైత్రినే మను అని ఎలా తెలిసింది? మనుని చెప్పిందా అని అడిగాడు సంతోష్. మను నాకు చెప్పటం, కనీసం నేను దానికి నిజం చెప్పటం కాదు, నాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అన్నిసార్లు ఒక్కసారి నా మాట వినండి అన్నా కూడా వినకుండా మనోని బాధ పెట్టాను. అది నా బంగారం అని నాకు మను చెప్పటం కాదు, నాకు ముందే తెలుసు. లాస్ట్ ఇయర్ తను నా దగ్గరకు వచ్చినప్పుడే తనే నా బంగారం అని నా మనసు చెప్పింది అన్నాడు అభి. ఏమంటున్నావు అభి? తనే మను అని నీకు ముందే తెలుసా అన్నాడు సంతోష్. నా మనసు చెప్పిన నిజాన్ని నా కళ్ళు నమ్మలేకపోయాయి. నేను ఆలోచిస్తున్నది చూస్తున్నది తప్పు అని పదే పదే నా బ్రెయిన్ వార్న్ చేస్తూ ఉంటే చూసిన దాన్నే నిజము అని నమ్మి తనకి దూరం అవ్వాలి అని అనుకున్నాను. కానీ నా మనసు ఎప్పుడూ నా ప్రాణాన్ని గుర్తిస్తూనే ఉన్నది. నా ప్రేమను గుర్తించగలిగానే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచలేకపోయాను. నా చేతులతో నేనే దూరం చేసుకోపోయాను అంటూ బాధపడ్డాడు అభి. కన్నయ్య, నువ్వు ఇలా బాధపడకు, మనుకి ఏమీ కాదు, రేపు నవ్వుతూ నీ ముందు ఉంటుంది చూడు. తన కోసమైనా నువ్వు ఇలా బాధపడకుండా ఏం చెయ్యాలో ఆలోచించు అన్నారు మాణిక్యమ్మ గారు. ఆలోచించడం కాదు గ్రాని, నా మనుకి ఇంత చేసిన ఎవరిని వదలను అంటూ పిడికిలి బిగించి ముందు ఆ ప్రీతి సంగతి చూస్తాను. దానికి ఎంత ధైర్యం ఉంటే నా బంగారాన్ని చంపాలి అని చూస్తుంది. దాన్ని బిహేవియర్ మార్చుకోమని చాలాసార్లు చెప్పాను. కానీ అది నేను ప్రేమించాను అని తెలిసి మనోనే చంపాలి అని అనుకున్నది. ముందు దానితోనే నా పని మొదలు పెడతాను
అంటూ బయటకు వెళుతూ ఉంటే, అభి ఆగు, ఏం చేస్తున్నావు? కోపంలో ఎలాంటి పొరపాటు చేయకు, దానివల్ల మళ్ళీ మనోకే ప్రమాదం అన్నాడు విశాల్. విశాల్ అలా అనగానే అభి అక్కడే ఆగాడు. అభి, ఒక్కసారి ఆలోచించు, ఇప్పటికే మనో సాక్షిలాగా ఉంది అని తన కోసం వెతుకుతూ ఉన్నారు. మేబీ ఆ శుక్లాభాయ్ మనుషులే అనుకుంటా. వాళ్ళు కేవలం తను సాక్షి అని మాత్రమే అని అనుకుంటున్నారు. వాళ్లకు ఇంకా నిజం తెలియదు. ఇప్పుడు కోపంలో నువ్వు ఏ రాంగ్ స్టెప్ వేసినా తను సాక్షి కాదు మను అని వాళ్లకు తెలిసిపోతుంది. అప్పుడు తనకి ఇంకా ప్రమాదం. ముందు వాళ్ళెవరో తెలుసుకొని అప్పుడు ఏమి చేసినా కూడా బెటర్. అందుకే ఇప్పుడు నువ్వు నిజం బయట పెట్టకపోవటమే మంచిది. అభి, ఒక్కసారి ఆలోచించు. నీ కళ్ళ ముందు ఉన్న శత్రువుని ఎప్పుడైనా ఓడించొచ్చు, కానీ మనకు తెలియకుండా తెర వెనుకన ఉన్న వాళ్లే మనకు తెలియాలి. ముందు ఆ ముసుగు వేసుకున్న అమ్మాయి ఎవరు తెలుసుకోవాలి అన్నాడు విశాల్. అందరూ కూడా అలానే అనటంతో ఇంకా అభి కాస్త తగ్గి, ముందు మనుని కాపాడుకోవటం నాకు ముఖ్యం అని అనుకుని మను రూమ్ దగ్గరకు వెళ్లి బయట నుంచి తనని చూస్తూ ఉన్నాడు. అందరూ కూడా అభి వెనకే వచ్చి మనుని చూస్తూ ఉన్నారు. నైట్ అవుతూ ఉన్నా ఇంకా మను కాన్షియస్ లోనికి రాకపోవటంతో అభికి టెన్షన్ పెరిగిపోయింది. మాటిమాటికి మనునే చూస్తూ ఉన్నాడు. అలా అందరూ అక్కడే ఉండటంతో అభి మాణిక్యమ్మ గారిని ఇంకా సత్యాన్ని ఇంటికి వెళ్లమని చెప్పి బలవంతంగా పంపించాడు. అలాగే చంద్రశేఖర్, జానకి గారులను కూడా వెళ్లమనటంతో వాళ్ళు వెళ్లిపోయారు. అభి టెన్షన్ ని చూస్తున్న విశాల్ మళ్ళీ ఒకసారి మనోని ఎగ్జామిన్ చేసి హ్యాపీగా బయటకు వచ్చి అభిని చూసి నవ్వుతూ, నీ భార్యను నీకు అప్పగిస్తాను అని మాట ఇచ్చాను కదా, ఇప్పుడు తన కండిషన్ స్టేబుల్ గా ఉన్నది, మార్నింగ్ లోపు ఎప్పుడైనా స్పృహలోనికి రావచ్చు అని చెప్పాడు. విశాల్ అలా చెప్పగానే సంతోషంతో విశాల్ ని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పి, నేను మను దగ్గరే ఉంటాను అని మను రూమ్ లోనికి వెళ్ళాడు అభి. విశాల్, సంతోష్ అభిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రీతి, ఈ రోజు అభి పుట్టినరోజు అని గుడికి ఉదయం అనగా వెళ్ళినా అది ఇంకా వాడు ఇద్దరూ రాలేదేమిటి అని అడిగింది ఇంద్రాణి. ఏముందత్తా, మళ్ళీ మొగుడు పిల్లలు కలిసిపోయారుగా, బాగా ఎంజాయ్ చేస్తున్నారేమో. చివరికి ఇక్కడ ఓ ఇల్లు ఉంది అని మర్చిపోయి మరీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని ఎంత దూరం చెయ్యాలి అని అనుకుంటే అంత దగ్గరవుతున్నారు అన్నది ప్రీతి. నాకు అలా అనిపించడం లేదే. మా అత్త పొద్దున్న ఎందుకో చాలా టెన్షన్ గా బయటకు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. నాకెందుకో మనకు తెలియకుండా ఇంకేదో జరుగుతుంది అనిపిస్తుంది అన్నది ఇంద్రాణి. ఏమిటో అత్త, బావ ప్రేమించిన ఆ మనునైతే ఈజీగా సైడ్ చేశాను, కానీ ఈ మైత్రి నా వల్ల కావటం లేదు. నన్ను మామూలుగా టార్చర్ చేయటం లేదు. నేను ఒక ఎత్తు వేస్తే అది నాకు పై ఎత్తు వేస్తుంది. దీన్ని ఎలా సైడ్ చేసి నా బావను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ప్రీతి అనుకుంటూ ఉంటే మాణిక్యమ్మ గారు లోనికి వచ్చారు. ఇంద్రాణి, ప్రీతి మాణిక్యమ్మ గారిని చూసి సైలెంట్ అయ్యారు. మాణిక్యమ్మ గారికి ప్రీతిని చూడగానే కోపం వస్తూ ఉన్నా వాళ్లతో మాట్లాడటానికి కూడా అసహ్యం వేసి పైకి వెళుతూ ఉంటే ఇంద్రాణి, అత్తయ్య అంటూ మాణిక్యమ్మ గారిని పిలిచి, అది అభి వాళ్ళు ఇంకా రాలేదు అని అడిగింది. అభి ఎక్కడ ఉన్నా తన పక్కన తనని కాపాడుకోవటానికి తన భార్య, ఏ కష్టంలోనైనా తన భార్యను కాపాడుకోవటానికి నా మనవడు ఇద్దరూ కలిసి ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకుండా ముందు మీ సంగతి మీరు చూసుకోండి అని పైకి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి మాణిక్యమ్మ గారి మాటలు విని అయోమయంగా అక్కడి నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. మరో ప్రక్క ఒక్కసారిగా తనపైన వాటర్ పడటంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసి, నేను ఎక్కడ ఉన్నాను అంటూ చుట్టూ చూస్తూ పక్కనే ఉన్న తన కొడుకు అరుణ్ నిలిపాడు కేశవ్. అరుణ్ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్ తో చూస్తూ ఉండగా కేశవ్ కి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నేను ఇంట్లో తాగిపడిపోతే కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఉన్నాను అంటే అని అనుకుంటూ ఉండగా, హహహ, మీరు అలా చూడకండి, మీరు ఉండవలసిన చోటే ఉన్నారు అనటంతో ఆ వాయిస్ వచ్చిన వైపు చూసి తన అనుమానం నిజం అవటంతో భయంగా, శుక్లాభాయ్ మీరా అన్నాడు కేశవ్. నేనే కేశవ్ అన్నాడు శుక్లాభాయ్. భాయ్, మమ్మల్ని ఇలా ఎందుకు తీసుకుని వచ్చారు? చెప్తే మేమే వచ్చేవాళ్ళం కదా, ఇలా ఎందుకు తీసుకుని వచ్చారు అని అడిగాడు కేశవ్. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా, అందుకనే పిలిచి పార్టీ చేద్దాం అనుకున్నా. కానీ మేము పిలిచేలోపే నువ్వు పార్టీ చేసుకున్నావుగా, అందుకనే అది దిగాక మళ్ళీ పార్టీ చేద్దామని ఎత్తుకొచ్చాను అన్నాడు శుక్లాభాయ్.
భాయ్, మీరేమంటున్నారు? మేము పార్టీ చేసుకోవటం ఏమిటి అని భయంగా అడిగాడు కేశవ్. అదే, అభిని చంపాలి అని ప్లాన్ చేశావు కదా, మరి పార్టీ చేసుకోవాలిగా అన్నాడు శుక్లాభాయ్. భాయ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నేను ఏదో తెలియక అభి మీద కోపంతో అలా చేసేశాను. మీరు చెప్పినా వినకుండా తప్పు చేశాను. ఈసారికి మమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేయండి. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయము అన్నాడు కేశవ్. ఈ భాయ్ ఏదైనా ఒక్కసారి చెప్తాడు, ఒక్కసారే చూస్తాడు. నీకు ఒకసారి చెప్పాను అభికి ఏమీ కాకూడదు అని, కానీ నువ్వు నా మాట వినకుండా తప్పు చేశావు. ఇంకా నీ మాట ఎలా వింటాను నేను అంటూ గన్ తీసి తన ముందు పెట్టాడు శుక్లాభాయ్. కేశవ్ భయంగా శుక్లాభాయ్ కాళ్ళ మీద పడి, భాయ్, ఈసారికి నన్ను నా కొడుకుని ప్రాణాలతో వదిలేయండి. మాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు మీ మాట కాదు అని తప్పు చేయను. ఇన్నాళ్ళు మీ కింద పనిచేసినందుకైనా మమ్మల్ని వదిలేయండి అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. అసలు నిన్ను మా కింద పెట్టుకున్నదే నా అభి కోసం, అలాంటిది నా అభిని చంపాలి అని చూస్తావా అనే గొంతు వినపడటంతో ఇద్దరూ వెనక్కు తిరిగి చూశారు. అప్పుడే ఒక అమ్మాయి ముసుగులో వచ్చి భాయ్ పక్కన స్టైల్ గా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నది. వాళ్ళిద్దరూ తన వైపు అలానే చూస్తూ ఉంటే కోపంగా వాళ్ళని చూస్తూ, నిన్ను మాతో పెట్టుకున్నది నా అభి కోసం, మరి నువ్వు నా అభిని చంపటానికే చూస్తావా అన్నది ఆమె. వచ్చింది ఎవరో తెలియకపోయినా భాయ్ ముందు అంత ధైర్యంగా కూర్చుంది అంటే భాయ్ మనిషే అని అర్థమయ్యి తన వైపు చూసి, మేడం, ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి. అయినా నేను చంపాలి అనుకున్న అభికి ఏమీ కాలేదు కదా. కరెక్ట్ గా అభిని చంపబోతూ ఉంటే అభి భార్య తనని కాపాడుకున్నదిగా అన్నాడు కేశవ్. ఏం మాట్లాడుతున్నావు? అభి భార్య ఏమిటి? అభికి పెళ్లి కాకుండా భార్య ఎక్కడి నుండి వస్తుంది? పిచ్చికాయని పట్టిందా లేదా తాగింది ఇంకా దిగలేదా? అభికి పెళ్ళంటూ అయితే అది నాతోనే, ఇక అభికి కాబోయే పెళ్ళాన్ని కూడా నేనే, అర్థమవుతుందా అని కోపంగా అన్నది ఆమె. మేడం, మీరేమంటున్నారో నాకైతే తెలియదు. నేను అభిని చంపాలి అనుకున్నది ఎంత నిజమో తనను కాపాడింది తన భార్య అనేది కూడా అంతే నిజం అన్నాడు కేశవ్. ఏం చెప్తున్నావు? అభికి పెళ్ళయిందా? నువ్వు అబద్ధం చెప్తున్నావా అని అడిగాడు శుక్లాభాయ్. లేదు భాయ్, నేను నిజమే చెప్తున్నాను. అభికి పెళ్ళయింది. ఇంకా తనకు పెళ్ళయి 6 నెలలు పైనే అవుతూ ఉన్నది. నేను అభిని చంపాలి అనుకున్నది కూడా తన భార్య వలనే అని తనని అవమానించటం, తనని చంపాలి అన్న ప్లాన్ మొత్తం చెప్పాడు కేశవ్. ఏం మాట్లాడుతున్నావు? అభికి పెళ్ళయింది అంటే ఎలా నమ్మేది? అసలు తనకు పెళ్లి అయినట్టు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదుగా. నిజం చెప్పు అన్నది ఆమె. లేదు మేడం, ఉండండి, నేను ప్రూవ్ చేస్తాను అని తన ఫోన్లో ఆ రోజు అభి మైత్రిల పెళ్లి ఫొటోస్ చూపించి ఇంద్రాని ప్రీతి ప్లాన్ చేయటం, మైత్రితో పెళ్ళవటం మొత్తం చెప్పాడు కేశవ్. ఆమె ఫొటోస్ చూస్తూ కేశవ్ చెప్పింది అంతా విని కోపంగా, అభి, నీకు పెళ్ళయిందా? డాడ్ అంతా మీరు చూసుకుంటా అన్నారు. ఇలా అభికి పెళ్ళైతే నీకు తెలియదా? నీ మీద నమ్మకంతో అభికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. నువ్వు అభిని నాకు అప్పగిస్తా అని చెప్పి అభికి పెళ్లి అవుతూ ఉంటే ఏం చేస్తున్నావు అన్నది. అదంతా నాకు కూడా తెలియదు, వీడే చెప్తున్నాడుగా అనుకోకుండా జరిగిపోయింది అని, అందుకనే మనకు తెలియలేదు. అయినా పెళ్లి ఎవరికీ తెలియకుండా ఎందుకు సీక్రెట్ గా ఉంచారు అంటూ ఆమె చేతిలో ఫోన్ తీసుకుని ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు శుక్లాభాయ్. ఏమిటి డాడ్ అలా చూస్తున్నావు? జంట అంత బాగుందా అన్నది ఆమె. రే కేశవ్, దాని పేరేమిటి అని అడిగాడు శుక్లాభాయ్. మైత్రిభాయ్ అని చెప్పాడు కేశవ్. దాని పేరు మైత్రి ఏమిట్రా? అయినా నా చేతులతో నేను చంపి మళ్ళీ ఎలా బ్రతికింది అన్నాడు శుక్లాభాయ్. డాడ్ ఏమంటున్నారు అన్నది ఆమె. అవును, దీన్ని నేనే పొడిచి పొడిచి చంపాను. అసలు ఇది ఎవరో తెలుసా? నీ తమ్ముడిని అలా చేసింది ఇదే. అందుకని నేను దీన్ని చంపి యాక్సిడెంట్ లా క్రియేట్ చేశాను. అలాంటిది ఇది ఎలా బ్రతికుంది అన్నాడు శుక్లాభాయ్. అంటే ఆ జర్నలిస్టు అని అడిగింది ఆమె. హా, అదే జర్నలిస్టు సాక్షి. ఇది అప్పుడే చస్తే మళ్ళీ ఎలా బ్రతికింది? అభిని ఎలా పెళ్లి చేసుకున్నది? మైత్రి అని పేరెందుకు మార్చుకున్నది అన్నాడు శుక్లాభాయ్. డాడ్ ఏమంటున్నారు? మైత్రినే సాక్షినా? నాకు ఇంతవరకు తెలియదు. నేను దాన్ని ఇక్కడకు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎక్కడా అనుమానం రాలేదు అని చెప్పింది ఆమె. ఎలా వస్తుంది? ఆ రోజే నిన్ను కొన్నాళ్లు వీటన్నిటికీ దూరంగా పంపించాను కదా, అందుకని నువ్వు దాన్ని చూడలేదు. నేనే దాన్ని చంపేశాను. ఆ రోజు నిన్ను ఫ్లైట్ ఎక్కించాక నాకు ప్రవీణ్ కాల్ చేసి విషయం అంతా చెప్పాడు. అప్పుడే నేను అక్కడకు వెళ్లి చూస్తే
ప్రవీణ్ పరిస్థితి దారుణంగా ఉన్నది. వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ జర్నలిస్టును చంపేశాను. కానీ అదెలా బ్రతికిందో అర్థం కావటం లేదు అన్నాడు శుక్లాభాయ్. అదెలా బతికిన డాడ్, అది నా అభిని పెళ్లి చేసుకున్నది, అభిని ప్రేమించింది అనే ఆ మానసాన్ని చంపేశాను. అలాంటిది ఇది నా వాడినే పెళ్లి చేసుకున్నది. దీన్ని ఏం చేయాలి డాడ్ అన్నది ఆమె. కోపంలో ఇప్పుడు ఏమీ చేయలేము. నేను అనుకున్నది జరిగాక నీకు అభికి పెళ్లి చేయాలి అనుకుని నిన్ను దూరం పంపించేశాను. కానీ ఆ అభిని ఏం చేయాలి అన్నా ప్రతిసారి ఎవరో ఒకరు అభిని సేవ్ చేస్తున్నారు. అందుకనే నిన్ను మళ్ళీ రంగంలోనికి దింపాను. నీతోనే నేను అనుకున్నది సాధించి అప్పుడు నీకు అభికి పెళ్లి చేయాలి అని అనుకున్నాను. మనకు తెలియకుండా చాలా జరిగిపోయింది. అసలు నేను ముందే ఆ మైత్రి అన్నప్పుడు దాని ఫోటో చూసి ఉంటే అప్పుడే దాన్ని చంపేసేదాన్ని. నేను దాన్ని చూడకపోవటం వలనే అది ఇంకా బ్రతిక ఉన్నది. నేను ఇప్పుడే దాన్ని చంపేస్తాను అన్నాడు శుక్లాభాయ్. డాడ్, దాన్ని చంపవలసింది నువ్వు కాదు, నేను అభిని నావాడు అనుకున్నాను. కానీ అది పెళ్లి చేసుకున్నది. మరి దాని చావు చూడవలసింది కూడా నేనే కదా. నా తమ్ముడికి అలా చేసి నా అభిని పెళ్లి చేసుకున్నది. ఇంకా దాన్ని ఎందుకు వదిలేస్తాను? ప్రేమించినందుకే దాన్ని మాయించేశాను. ఇంకా ఇది పెళ్లి చేసుకున్నది. దీన్నేం చేయాలో నేను చూసుకుంటాను. ఇప్పుడు అభికి దగ్గరవటం కోసం తనకు దగ్గరగా చేరాను. అభి కంపెనీలో కొత్త జాబ్స్ అని చూసి తన కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పుడు అభికి దగ్గర అవటం కోసం మంచిదానిలా తన ముందు నటిస్తున్నాను. ఇప్పుడు దాన్ని చంపటం కోసం నటిస్తాను. దాన్ని చంపిన తర్వాతే నా అభిని నా సొంతం చేసుకుంటాను అన్నది ఆమె. అమ్మ సనా, దానికి అంత టైం ఎందుకు? సింగిల్ బుల్లెట్ చాలు కదా అన్నాడు శుక్లాభాయ్. సనా కాదు డాడ్, సంజన అంటూ ముసుగు తీసింది ఆమె. చిన్నప్పటి నుంచి అభి ముందు మంచిగా నటిస్తూ నేను ఎవరో తెలియకుండా తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ తనకి ప్రపోజ్ చేస్తే నన్ను రిజెక్ట్ చేశాడు. ఇంకా నన్ను అవాయిడ్ చేస్తూ ఆ కాలేజ్ మానేసి వైజాగ్ వెళ్లి ఆ మనసాన్ని ప్రేమించాడు. అయినా కూడా తనని వదలకుండా టైం చూసి దాన్ని పైకి పంపేశాను. ఇప్పుడు ఈ మైత్రి నా సంతోషాన్ని నాకు దూరం చేసిన దాన్ని అంత తేలిగ్గా సింగిల్ బుల్లెట్ తో లేపేస్తే ఎలా? దాన్ని ఎలా చంపాలో నేను చూసుకుంటాను అని గన్ తీసుకొని అరుణ్ని పాయింట్ బ్లాక్ లో షూట్ చేసింది సంజన. అందరూ సంజన అలా చేయగానే షాక్ అయ్యారు. కేశవ్, అరుణ్ అంటూ చనిపోయిన అరుణ్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. సంజన కేశవ్ తలపై గన్ ఎయిమ్ చేసి తనని చూస్తూ ఉంటే, మేడం తెలియక చేశాం, వదిలేయండి మేడం, నా కొడుకును చంపేశారు, కనీసం నన్నైనా వదిలేయండి అన్నాడు కేశవ్. నేను మీకు అంత మంచి గిఫ్ట్ ఇస్తూ ఉంటే అలా ఏడుస్తావేమిటి కేశవ్? అసలైతే అభిని చంపాలి అనుకున్న నిన్ను, నీ కొడుకుని చిత్రవత చేసి చంపాలి అనుకున్నాను. కానీ అక్కడ అభికి ఏమీ కాలేదు కాబట్టి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి సింగిల్ బుల్లెట్ తో సింపుల్ గా లేపేస్తున్నాను. లేకపోతే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. దాన్ని నువ్వు కూడా ఊహించలేవు అంటూ కేశవ్ను కూడా షూట్ చేసి చంపేసింది. డాడ్, వీళ్ళని ఏం చేస్తారో మీ ఇష్టం అని గన్ అక్కడే పెట్టేసి వెళ్లిపోయింది సంజన. అభి మను రూమ్ లోనికి అడుగు పెడుతూ మను వైపు చూస్తూ ముందుకు అడుగు వేయలేకపోతూ ఉన్నాడు. తన అడుగులు మను వైపుగా ముందుకు సాగుతూ ఉంటే తనని చూసే ధైర్యం చేయలేకపోతున్నాడు. నా వల్లే మను ఇంత బాధపడిందా? ఎంత నరకం అనుభవించింది? అంతగా ప్రాణాలతో పోరాడి నా కోసం వస్తే నేనే నిన్ను దూరం చేసుకుంటూ వచ్చానా? సరే బంగారం, నన్ను క్షమిస్తావా? నిన్ను ఎన్నో మాటలతో బాధ పెట్టాను అంటూ తన చేతి మీద చెయ్యి వేస్తూ, నాకు నిన్ను చూడటమే కాదు, కనీసం నిన్ను చూడాలి అన్నా కూడా నాకు కంపరంగా ఉంది. ఇంకెప్పుడూ నువ్వు నన్ను చూడటం కాదు, కనీసం నన్ను పట్టుకోవాలి అని కూడా చూడకు అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటే పట్టుకోబోతూ ఉన్న తన చేతిని అక్కడే ఆపేశాడు. ఆ రోజు మానస అన్న మాటలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే, బంగారం, ఆ రోజు నువ్వు అన్నావు గుర్తుందా? మీకు నిజం తెలిసిన రోజు, నేనేమిటో తెలిసిన రోజు మీరు అన్న ప్రతి మాటకు మౌనమే సమాధానం అవుతుంది అని. నిజమే బంగారం, నిజంగా ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు మాట రావటం లేదు. నీతో మాట్లాడటం కాదురా, కనీసం నీ వైపు కన్ను ఎత్తి చూసే అర్హత కూడా నాకు లేదురా. నిన్ను ముట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నాను అంటూ తన చేతిని వెనక్కు తీసుకుంటూ తిరిగి వెళ్లిపోతూ ఉంటే తన చేతిని పట్టుకున్నట్టు అనిపించటంతో వెనక్కు తిరిగి చూశాడు అభి. అభి వచ్చినప్పుడే స్పృహలోనికి వచ్చిన మను అభి అన్న మాటలు వింటూ తిరిగి వెళ్లిపోతూ ఉన్న అభి చేయి పట్టుకుని, అభి గారు, ఇన్ని రోజులు నిజం తెలియక దూరంగా ఉండి బాధ పెట్టారు. ఇప్పుడు నిజం తెలిసి దగ్గర అవలేక బాధ పెడతారా? మీరు నాకు దూరంగా ఉన్నా
బాధ పెట్టినా నేను బాధపడను. కానీ మీరు ఇలా బాధపడుతూ ఉంటే మాత్రం నేను చూడలేనండి. నా ప్రాణం పోతుంది అనిపిస్తుంది. నాకు మీ సంతోషం మాత్రమే కావాలండి. మీ సంతోషంలోనే నా సంతోషం ఉంటుంది. నాకు మీతో కలిసి బ్రతకాలి అనే ఉందండి. నన్ను వదిలేసి వెళ్ళకండి. ఇంకా మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ప్లీజ్ అభి అన్నది మను. మను అలా అంటూ ఉంటే అభి మనుని చూస్తూ తన ముందు మోకాళ్లపై కూర్చొని మను చేతిని తన చేతుల్లోనికి తీసుకొని తన నుదురుపై ముద్దు పెట్టుకుని, ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బంగారం. నా ప్రాణం పోతున్నా ఈ చేతిని వదలను. ఒక్కసారి ఈ చేతిని వదిలితేనే మళ్ళీ నా బంగారాన్ని పట్టుకోవటానికి ఇన్నేళ్లు పట్టింది. మళ్ళీ వదిలేస్తే ఎక్కడ దూరం అవుతావో అని భయంగా ఉన్నది. నాలో ఊపిరి ఆగినా కూడా ఈ చెయ్యి మాత్రం వదలను అంటూ చేతిపై ముద్దు పెట్టుకున్నాడు అభి. అభి గారు ప్లీజ్ అలా అనకండి. మీకేమీ కాదు. అంతవరకు వస్తే మీకన్నా ముందు నేనే పోతాను. అంతేకాని మీకు ఏమైనా అయితే నేను చూడలేను అన్నది మనం. నేనంటే ఎందుకు బంగారం అంత ప్రేమ? నేనేం చేశానని ఇన్నాళ్ళు నిన్ను అంత బాధ పెట్టాను? అనకూడని మాటలు అన్నా కూడా నా మీద కోపం రాదా? నీకు కనీసం విలువ ఇవ్వకుండా నిన్ను కనీసం మనిషిలా కూడా చూడలేదు. నువ్వు అన్నిసార్లు చెప్తున్నా కూడా వినకుండా నిన్ను వదులుకోవాలి అని అనుకున్నాను. నేను చేసిన తప్పులను తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తున్నది. నేను చేసిన తప్పులకు నువ్వు నాకు ఏ శిక్ష వేసినా ఆనందంగా అది నాకు తగిన శాస్తి అనుకుంటాను. కావాలంటే నన్ను ఒక్కసారి కొట్టు. అంతేగాని మళ్ళీ నన్ను ఒంటరివాడిని చేసి మాత్రం వెళ్ళకే. నువ్వు లేని నన్ను నేను ఊహించుకోలేను. నువ్వు దూరమైన నన్ను నేను చేరుకోలేక నాకు నేనే దూరమయ్యాను అన్నాడు అభి. లేదు అభి గారు, ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను. నా తుది శ్వాస వరకు మీ నీడలోనే ఉంటాను. చివరికి మీరు వెళ్లిపోమన్నా మీతో గొడవ పడైనా సరే మీతోనే ఉంటాను అన్నదే మనం. అభి నవ్వుతో మను తలపైన చెయ్యి వేసి నిమురుతూ కాసేపు రెస్ట్ తీసుకోమను, ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయ్యావు అని అన్నాడు. మను తన చెయ్యి పట్టుకుని, లేదు అభి గారు, కళ్ళు మూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అద్భుతం అంతా కూడా కలలాగా కళ్ళ ముందే కరిగిపోతుందేమో అని భయంగా ఉన్నది. మళ్ళీ మీరు ఎక్కడ దూరం అవుతారో అని ఆందోళనగా ఉందండి అన్నది. బంగారం, ఇది కల కాదు, నిజమే. నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే నీతో పాటే నీ పక్కనే ఉంటాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోమా అని ప్రేమగా చెంపపై చెయ్యి వేసి నిమురుతూ ఉంటే మను కూడా అభిని చూస్తూ అలా కళ్ళు మూసుకుని నిద్రపోయింది. అభి మను వైపు చూస్తూ, ఇంకా నిన్నెప్పుడు వదలను బంగారం, నీతోనే ఉంటాను. ఇప్పటి వరకు నువ్వు పడిన బాధ చాలురా. ఇంకా చిన్న కష్టం కూడా నీ దగ్గరకు రానివ్వను. అసలు ఇదంతా చేసింది ఎవరో తెలుసుకుని దానికి నరకం అంటే ఏమిటో చూపిస్తాను. దాన్ని శాడిజంతో ఇంత దారుణం చేసింది. ముందు అదెవరో తెలుసుకుంటాను బంగారం. లేకపోతే అది ఇంకా ఎన్ని దారుణాలైనా చేస్తుంది. ఇన్నాళ్ళు నిన్ను ఎంతగానో ఏడిపించాను కదా బంగారం. ఈ రోజు నుంచి నీ కంట్లో నుంచి చిన్న నీటి చుక్కు కూడా రాకుండా చూసుకుంటాన్రా అంటూ నుదుటిపై చిన్న కిస్ చేశాడు. మను అభి తన దగ్గరగా రాగానే చిన్నగా కదులుతూ ఉంటే తనని జోకొడుతూ తనని చూస్తూ, ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండాలి బంగారం, అలానే చూసుకుంటాను అంటూ తన పక్కనే బెడ్ పై తలవాల్చి నిద్రపోయాడు అభి. నెక్స్ట్ డే ఎవరు ఎన్ని పనులు మానుకున్నా సూర్యుడు మాత్రం తన పనిని మానడు కదా. అందుకనే రోజులాగే సూర్యుడు తన డ్యూటీ ఎక్కేశాడు. అప్పుడే సూర్యకిరణాలు తన మీద పడటంతో మత్తుగా కళ్ళు తెరిచిన మనం తన మీద చెయ్యి వేసి నిద్రపోతూ ఉన్న అభిని చూసి చిన్న నవ్వు వచ్చి తన ఫేస్ పై చేరింది. నవ్వుతూ అభి జుట్టులోనికి వేళ్లు పోనించి తల నిమురుతూ, మీ ప్రేమ కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశానో తెలుసా అభిగారు. ఇన్నాళ్లకి నా కళ్ళ తేరింది అభిగారు. మళ్ళీ మీ ప్రేమ నాకు దక్కింది అంటూ తనని చూస్తూ ఉంటే అభి అప్పుడే కళ్ళు తెరిచి మనుని చూసి, బంగారం అప్పుడే లేచావా? అంతా బాగానే ఉన్నదా? డాక్టర్ని పిలవనా అంటూ ఉంటే, అభిగారు ఇప్పుడు నాకు అంతా బాగానే ఉన్నది, కానీ మీరే అన్నది మనం. ఏమైంది బంగారం అని అడిగాడు అభి. మీరే బాలేరు అభిగారు, చూడండి ఎలా ఉన్నారు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు అనుకుంటా. చూడండి ఒక్క రోజుకి ఎలా అయిపోయారు. ముందు మీరు ఫ్రెష్ అయ్యి ఏమైనా తినండి అభిగారు అన్నది మనం. అబ్బా బంగారం, ఒక్క రోజుకి నాకేమీ కాదులే. ముందు నీకు అంత బాగానే ఉన్నది కదా, ఒకసారి డాక్టర్ని పిలుస్తాను, ఎందుకైనా మంచిది, చెక్ చేస్తారు, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు అభి. నిజంగా నాకు బాగానే ఉంది అభిగారు అని చెప్పింది మనం. నువ్వు అలానే అంటావు, నీ గురించి నాకు తెలియదా? నువ్వు ఊరుకో, నీకేమీ తెలియదు. నువ్వు కాసేపు వెయిట్ చెయ్యి, ఇప్పుడే వస్తాను
అంటూ హడావిడిగా బయటకు వెళ్ళాడు అభి. మనో వెళుతూ ఉన్న అభి వైపు చూస్తూ, ఇన్నాళ్లకు మళ్ళీ మీలో నిజమైన ఆనందాన్ని చూస్తున్నాను అభి గారు. అది నా కోసం అని చూస్తూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉందండి అని అభి కోసం చూస్తూ ఉన్నది. అభి డైరెక్ట్ గా విశాల్ దగ్గరకు వెళ్ళి, విశాల్, మనో నైట్ కాన్షియస్ లోనికి వచ్చింది, ఒకసారి వచ్చి చెక్ చేయవా, ఇప్పుడు తనకు ఎలా ఉందో అని టెన్షన్ గా ఉన్నది. ఒకసారి మళ్ళీ తనను టెస్ట్ చేస్తే బెటర్ కదా, అసలే అది నిన్నటి నుంచి ఏమీ తినలేదు, తనకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇంకా జ్యూస్ అంటూ తన ఫ్లోలో ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. విశాల్ అభిని అలానే చూస్తూ ఉన్నాడు. ఏమిటి విశాల్, నేను నా పాటికి మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేమిటి అలా చూస్తూ ఉన్నావు, మనోని టెస్ట్ చేద్దువు రా అన్నాడు అభి. విశాల్ నవ్వుతూ, నీ ఫ్లోకి గ్యాప్ ఇచ్చి కాస్త ఆపితే అప్పుడు నేను మాట్లాడదాం అని ఆగాను అభి అన్నాడు. హిహి, ఓకే విశాల్ అని అభి అంటూ ఉంటే విశాల్ పైకి లేచి, సరే పద అని ఇద్దరు మనో దగ్గరకు వెళ్లారు. అభి కోసం చూస్తూ ఉన్న మనో అభి లోనికి వస్తూ ఉంటే నవ్వుతూ తన వైపు చూస్తూ వెనక వస్తూ ఉన్న విశాల్ని చూసి షాక్ అయ్యింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.